మరి ఒక విషయాన్ని చెప్పి నేను వాక్యంలోకి వెళ్తాను. మరి దైవచనంలో ఒక అంశాన్ని తీసుకున్నారు దేవుడి గురించి. ఆ వర్తమానాన్ని నేను ప్రిపేర్ అవ్వాను. మరి నా నోట్లో కూడా ఉంది. ఆ వర్తమానాన్ని నేను ప్రిపేర్ అవ్వను. దేవుడి గురించి, దేవుడు ఉన్నాడా, దేవుడు ఒక విధానం నేను రాసుకున్నాను. ఇక్కడికి వచ్చిన ఒక పరిశుద్ధాత్మ దేవుడు వేరే వాక్యాన్ని ఈ నమోదులో పెట్టాడు. అప్పుడు ఇంతకని మీ ద్వారా పలికించాలని దేవుని ఆలోచన. అందుకే వేరే వాక్యాన్ని నా మధ్యలో పెట్టాడు. ఆ వాక్యాన్ని మీతో పంచుకోవాలని నేను ఇష్టపడుతున్నాను. ప్రియులరా, నా వెనుక కూర్చున్న దైవజనులు కానీ గొప్పవాణి కాదు, వారికన్నా వాక్య చాతుర్యం వ్యక్తిని కాదు, నత్తవాడును, ఎందుకు పనికిరాని వాడిని. దేవుడి ప్రాంతాన్ని మరి సుమారు చాలా సంవత్సరాలుగా పాలకుల ప్రాంతంలో దేవుడు పిలుచుకున్నాడు. ఎక్కడ ప్రభుని సేవ చేయాలంటే దేవుడు ఇక్కడే ఏ ప్రాంతాన్ని చూపెట్టడం ప్రభుని స్తుతిస్తున్నాడు. మీ అందరికీ చాలాసార్లు చెప్పాను కదా, మరలా ఆ విషయాలు నేను చెప్పను. వెంటనే వాక్యములకు వెళ్దాం ప్రియులరా. దేవుడు మనకి ఇచ్చిన ఈ మంచి అవకాశాన్ని మనం వినియోగించుకుందాం. మార్కు సువార్త ప్రభు ఈరోజు నాకు ఇచ్చినటువంటి చెప్పమన్న వాక్యాన్ని మీ మధ్యలో పెట్టాలని నేను ఇష్టపడుతున్నాను. మార్కు సువార్త 10వ అధ్యాయము, మీ అందరికీ తెలిసిన వాక్యమే, 17వ వచనం. మార్కు సువార్త 10వ అధ్యాయము 17వ వచనం. ఆయన బయలుదేరి మార్గమున పోవచ్చుండగా ఒకడు పరిగెత్తుకుని వచ్చి ఆయన ఎదుట మోకాలుని, సద్బుకుడా, నిత్య జీవమునకు వారసుడొగుటకు ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ గల తండ్రి, నీకు వందనాలు. అల్పడని నేను ఈ వాక్య పక్షముగా నిలబడ్డాను. ఘనమైన నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ఉదయకాలం ముందు కరపత్రికల పరిచర్య మేము ప్రారంభించాం. మరి దైవచనంలో మరి బాలరాజు గారు, ఆయనతో పాటు మేమందరము, నేను ఈ కరపత్రికల పరిచర్య మరి మేము ప్రారంభించాం. దీంట్లో చాలా ప్రాముఖ్యమైన మాటలు నేను కలెక్ట్ చేసి ఈ కరపత్రికల ప్రింట్ నేను చేశాను. దీంట్లో ఏముంది అంటే, ఈ దూర శబ్దం ద్వారా వింటున్న బిడ్డలు కూడా ఈరోజు ఒక శక్తిని గమనించాలి. మనందరము ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని గురించి ఆలోచన చేయాలి. ఈరోజు ఏంటంటే, చాలామంది స్వర్గం అంటారు, బైబిల్ అంటారు, పరలోకం అంటారు. మనమందరం మరణించినాక ఒక మార్గానికి వెళ్ళాలి. ఒకటి స్వర్గానిక లేకపోతే నరకానిక అన్నది, ఈ రెండు విషయాలు చాలా ప్రాముఖ్యమైనవి. మనం ఎక్కడికి వెళ్ళాలని ఆశపడుతున్నామని చేతులు ఎత్తమంటే చాలామంది ఏమంటారంటే, మేము స్వర్గానికి అనగా పరలోక రాజ్యానికి వెళ్ళాలి అని చాలామంది అంటుంటారు. ఈ బైబిల్ గ్రంథంలో ఇప్పుడు మనం చదవంటే లేఖన భాగంలో ఒక యవనస్తుడు కూడా ఎక్కడికి వచ్చారు? యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చి ఏమంటున్నాడమ్మా? నిత్య జీవన వారసుడొగుటకు నేనేమి చేయదునని. చూడండి ఇక్కడ, అయ్యా నేను పరలోక రాజ్యము వెళ్ళడానికి, నేను స్వర్గము వెళ్ళడానికి ఏం చేయాలి? నేను నిత్య జీవానికి అనగా పరలోక రాజ్యానికి వెళ్ళడానికి నేను ఏం చేయాలి? చాలా మందికి డౌట్ వేస్తుంది. చాలా మందికి ఎందుకు బ్రతుకుతున్నామో కూడా తెలియదు. చాలా మంది ఎందుకు భక్తి చేస్తున్నామో కూడా తెలియదు. చాలా మంది ఏ రీతిగా ఈ భూమి మీద ఉంటున్నామో కూడా తెలియదు. మరణం ప్రతి మానవుడికి తప్పదు. బైబిల్ గ్రంథంలో చాలా వివరమైన అద్భుతమైన సందేశాలు ఉన్నాయి. నేను ఏ గ్రంథాల జోలికి వెళ్ళను. యేసుక్రీస్తు వారు నాకు ఇచ్చినటువంటి ఈ గ్రంథం ద్వారా వింటున్న బిడ్డలతో నేను సూటిగా తేటగా మాట్లాడుతున్న ఒక విషయాన్ని మీ ముందుంచాలని ఇష్టపడుతున్నాను. ఏమిటి అంటే కనుక, ఒక యవనస్తుడు యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చి ఆయన అంటున్న మాట, నేను పరలోక రాజ్యం అనగా స్వర్గానికి వెళ్ళాలంటే ఏం చేయాలి? ఆ మాట మనల్ని అడిగితే మనం ఏమంటాం? ఆ దేవుడి దగ్గర
ఆ మాట అన్నప్పుడు దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే చాలా జాగ్రత్తగా వినండి. చదవమ్మా. తర్వాత యేసు ఆయన అంటున్నాడు, యేసు క్రీస్తు అంటున్న సమాధానం, నన్ను సత్పురుషుడని అంటే మంచివాడు అని ఎలా చెప్పుచున్నావు? దేవుడు ఒక్కడే గాని మరి ఎవడును సత్పురుషుడు కాడు, మంచివాడు కాదు. గట్టిగా చెప్పులు కూడా దేవుడు భరించండి. దేవుడు మంచివాడు ఒక్కడే. ఎంత అద్భుతంగా చెప్తున్నాడు చూడండి ప్రియులు. నేనే మంచివాడును. ప్రియులారా, దేవుడు మాకు ఇచ్చిన ఈ బైబిల్ గ్రంథమైన ఆధారం బట్టి మేము చెబుతున్నాం. మంచివాడైన యేసు క్రీస్తు వారు చెప్తున్న సమాధానం, నేనే మంచివాడను. ఏం చెప్తున్నారమ్మా? నేనే మంచివాడు. చాలా జాగ్రత్తగా వినండి ప్రియులారా. ఒక యవనస్తుడు యేసు స్వర్గానికి వెళ్ళాలంటే, పరలోకానికి వెళ్ళాలంటే నేనేమి చేయాలి? అప్పుడు యేసుక్రీస్తు వారు అంటున్నారు ఒక అద్భుతమైన మంచి సందేశం. ప్రియులారా, ముందుకు వెళ్ళండి. చూడండి 19వ వచనం. నరహత్య చేయవద్దు, వ్యభిచరింపవద్దు, దొంగిలించవద్దు, మోసం చేయవద్దు, నీ తల్లిదండ్రులను సన్మానింపు, నీ తల్లిదండ్రులను గౌరవించు అను ఆజ్ఞలు నీకు తెలియను కదా. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. యేసుక్రీస్తు అంటున్నారు, నీవు నిత్య జీవం పొందాలంటే, నీవు పరలోక రాజ్యము చేరాలంటే కొన్ని విషయాలు చెప్తాను, చాలా జాగ్రత్తగా విను. నరహత్య చేయొద్దు, వ్యభిచారింపవద్దు, ఇంకా దొంగిలించవద్దు, అబద్ధ సాక్ష్యము చెప్పవద్దు. చాలా మంది భక్తి లేకుండా డైరెక్ట్ గా వెళ్ళిపోవాలనుకుంటారు ఎక్కడికి? స్వర్గానికి. డైరెక్ట్ గా దేవుణ్ణి ఆరాధించకుండా, భక్తి చేయకుండా, భయం చేయకుండా స్వయంగా వెళ్ళిపోవాలనుకుంటారు. ఎక్కడికంటే స్వర్గానికి. అంటే మీ భాషలు చెప్పడానికి, మన భాషలు చెప్పడానికి స్వర్గము. అయిపోవాలంటే అయిపోలేడు. వాడు చదువుకుంటూ వెళ్తూ దానికి క్వాలిఫై ఏదైతే అవ్వాలో అది చదువుకుంటూ వెళ్ళాలి. లేదండి నేను డైరెక్ట్గా కలెక్టర్ అయిపోతానంటే కుదురుతుందా? కుదరదు. చాలా జాగ్రత్తగా విన్నా. డైరెక్ట్గా 10th క్లాస్ చదువుతున్నవాడు నేను ఉన్నతమైన ప్రదేశంలో ఉంటానంటే కుదరదు. ఆ 10th క్లాస్ చదువున్నవాడు, పాస్ అయినప్పుడు వాడు దానికి ఏమైతే యోగ్యత ఉందో అదే పొందుకుంటాడు. పిల్లరా, మనము కూడా స్వర్గానికి వెళ్ళాలంటే ఈ యవనస్తుడు చెప్తున్నాడు, ఇవన్నీ విడిచిపెట్టమని దేవుడు చెప్తున్నాడు. దేవుడు ఉన్న ప్రతి ప్రజలతో దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఒకవేళ వ్యభిచారమైన ఒక ఆలోచనలు ఉంటే కనుక విడిచిపెట్టు, లేకపోతే స్వర్గానికి వెళ్ళవు. ఒకవేళ నువ్వు దొంగతనం అంటే కనుక ఆ దొంగతనాన్ని విడిచిపెట్టు. ఒకవేళ నువ్వు మేలు చేయకపోతే కనుక నువ్వు మేలు చేసే వరకు, లేకపోతే నీ తల్లిదండ్రులు కనుక నువ్వు గౌరవించకపోతే, సన్మానించకపోతే కనుక నువ్వు తల్లిదండ్రుల నుండి నువ్వు గౌరవించాలి. నేను చాలా సభలో చెప్తూ ఉంటాను, తల్లిదండ్రులను గౌరవించండి, సన్మానించండి. తల్లిదండ్రులను సన్మానించడం అంటే ఒక సాల్వ తెచ్చి అది కాదు పిల్లలు. వాళ్ళని ప్రేమించే రీతిలో మనం ప్రేమించాలి. ఇప్పుడు వృద్ధుల ఆశ్రయాలు వచ్చినాయి కదా. ఇప్పుడు ఏదైనా మనకి అన్ని సమకూర్చబడినప్పుడు తల్లి మీద మనం భారమైనప్పుడు ఎంతకంత డబ్బులు ఇస్తానులే, మేము ఎక్కడ వేస్తాను? వృద్ధుల ఆశ్రయాన్ని పెట్టేస్తాను. ఎంత భయంకరమైన సంఘటన. ప్రభు చెప్తున్నది ఏంటంటే, నీ తల్లిని నీ తండ్రిని నువ్వు ఎక్కడో పెడతావని కాదు, నువ్వు వారిని నీకున్న దాంట్లోని సంతోషపరుస్తావని. దేవునికి స్తోత్రం చెప్పండి. అది కూడా తల్లిదండ్రులు చూడకపోయినా నువ్వు స్వర్గానికి. మనం భక్తి ఎందుకు చేస్తున్నాము, ఎందుకు దేవుని ఆరాధిస్తున్నామంటే ఇవన్నీ విడిచిపెట్టాలి.
చాలా జాగ్రత్తగా ఉండండి ప్రియులారా. అందుకు దేవుడు చాలా విషయాలు అన్నాడు. ఎందుకు దైవజనులు చెప్పాడు, దేవుడు లేడని చాలా మంది అనుకుంటారంట. ఒక మాట ఉంటుంది బైబిల్ గ్రంథంలో 53వ సంకీర్తనలో ఒక మాట ఉంటుంది, దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయములో అనుకుంటారు. అదే మాట మరలా 14లో అనుకుంటారు. సేమ్ అధ్యాయాన్ని దించేస్తాడు. దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయములో అనుకుంటారు, వారు చెడిపోయిన వారు. చూడండి ప్రియులారా, దేవుడు లేడని బుద్ధిహీనులంటే తమ హృదయములు అనుకుంటారు. ఎందుకంటే వారు ఏ పాపమైనా సరే చేయడానికి. ఇప్పుడు మనకు ఒక రూములకి వెళ్ళిపోయి 4 గోడల మధ్యలో మనం ఉంటూ మన పాపం చేస్తే ఎవరు చూడట్లేదు అనుకుంటాం. దేవుడు ఏమంటాడు తెలుసా, ఆయన ప్రతిదీ చూస్తాడు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. చాలా మంది అనుకుంటారు దేవుడు లేడని. దేవుడు ఉన్నాడు అన్నదానికి ఏంటంటే ఒక ఉదాహరణ చెప్తారు సేవకులు, చాలా అద్భుతకరంగా చెప్పడం. మరలా మెయిన్ వాక్యంలోకి వెళ్తాను ప్రియులారా. దేవుడు లేడని తమ హృదయంలో చాలా మంది అనుకుంటారు. ఒక టీ కొట్టు కడ, చాలా జాగ్రత్తగా ఉన్నాయి, ఒక టీ కొట్టు కడ టీ తాగుతూ కొంతమంది యవనస్తులు ఉన్నారు. యవనస్తులు ఒక పెద్దాయన వచ్చినప్పుడు దేవుడి గురించి సంభాషణ చేస్తున్నారు. సంభాషణ చేస్తుంటే పెద్దాయన అన్నాడు, ఓ మీరు దేవుడు దేవుడు అంటున్నారు, దేవుడు లేడు అని నాస్తికుడు అన్నాడు. ఈ యవనస్తులు దేవుని బిడ్డలు ఏమన్నారంటే, అయ్యా నిజంగా దేవుడు లేడా అన్నాడు. లేదయ్యా, దేవుడు లేడు. ఈ భూమి ఎలా అంటే, ఈ భూమి ఒక పేలుడు ద్వారా, ఒక శబ్దం ద్వారా వచ్చి అది ఏమైందంటే పేలిపోయి అదంతా అలాగా ఏర్పడిందని వాడు చెప్పుకుంటూ వెళ్ళాడు నాస్తికుడు. యవనస్తుడు అన్నాడు, సరేనా మీరు బైబిల్లో చెప్పింది అయ్యా, మీకు ఇక్కడ కనపడుతుంది కరెంటు వైర్లు, దానికి కరెంటు ఉంటుందయ్యా అన్న. ఏమంటాడు, ఉంటుందయ్యా అన్న. అయినా కనపడతలేదని కరెంట్ ఎలా ఉంటుంది? మనకు కనపడుతుందా? కరెంటు వైర్ ఉందా, కానీ కరెంట్ ఉందా లేదో? అప్పుడు అన్నాడు, అయ్యా ఒకసారి మీరు కరెంట్ ఉందా లేదు వైర్ పెట్టుకున్నాను. నేనేం చేశాడంటే, ఎలా చెప్తావయ్యా, అక్కడ కరెంట్ వైర్ కనపడుతుంది, కనెక్షన్ కనపడుతుంది, నువ్వు ఎలా లేదని చెప్తున్నావు? వాదకిస్తున్నాడు. అప్పుడు అన్నాడు యవనస్తుడు, అయ్యా అక్కడ మీకు కనపడుతున్న ఆ కరెంటు ఉందో లేదో మీకే తెలియక ఉందని మీరు ఎలా చెప్తున్నారు? అక్కడ దాంట్లో మీకు కరెంటు ఉందని మీరు నమ్ముతున్నారు. యేసుక్రీస్తు వారు కూడా దేవుడు కూడా ఉన్నాడయ్యా, ఆయన కనపడడు, మన మధ్యలోనే ఉంటాడు. చెప్పలు కూడా దేవుడు నామను మహిమపరచండి. ఆయన మన మధ్య సంచారం చేస్తున్నాడు ప్రియులారా. లేడు అన్నదానికి చాలా, ఉన్నాడు యేసుక్రీస్తు వారు దేవుడు ఉన్నాడు అన్నదానికి చాలా రిఫరెన్స్ చూపించారు. మరలేని దానికి అంశానికి వెళ్ళను. మనం స్వర్గం వెళ్ళాలంటే, ఆ స్వర్గం వెళ్ళాలంటే దేవుడు ఉండాలి. అక్కడ దేవుడు లేకుండా స్వర్గం లేదు. అక్కడికి వెళ్ళాలని మనం ఏం చేయాలి అన్నాడు, సమస్తము విడిచిపెట్టాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. సమస్యను విడిచిపెట్టాలి. ప్రియా దేవుడి పిల్లలారా, ఈ మాట వింటున్న పెద్దలారా, గ్రామస్తులారా, మీరు భక్తి చేస్తున్నది చాలా జాగ్రత్తగా వినండి. మీరు భక్తి చేస్తున్నది, ఆ భక్తి స్వర్గానికి నడిపిస్తుందా? మీరు చేస్తున్న లేకపోతే మీలో ఉన్నవన్నీ మీరు చాలా జాగ్రత్తగా విడిచిపెట్టి దేవునికి ఇష్టమైన రీతిలో ఉండడానికి ప్రయత్నం చేస్తున్నారు. దేవునికి స్తోత్రం చెప్పండి. ప్రియరా, ఇంకా ముందుకు వెళ్తే ఆయన ఒక అద్భుతమైన మాట అంటాడు. చూడండి, మార్కు సువార్త 10వ అధ్యాయం నుంచి చదువుకున్నాం. అధ్యాయంలో 19వ వచనం చదువుకున్నాం. ఆయన ఏమంటున్నాడంటే 20వ వచనంలో, అందుకతడు దేవుడికి స్తోత్రం చెప్పండి. చాలా మంది అంటారు, ఏం చెప్తారంటే, మా పిల్లలు మాట్లాడకండి, ఏం చెప్తారంటే, అయ్యా నాకు అన్నీ తెలుసు, నేను అసలు ఏం చేయను, నేను దొంగిలించను, నహత్య చేయను, తల్లిదండ్రులను చక్కగా ప్రేమిస్తాను, అందరిని సమానంగా చూస్తాను.
అంటారు, లోపల ఆ పనులే చేస్తూ ఉంటారు. నీతిమంతుడు ఒక్కడను లేడు, నీతిమంతుడు ఒక్కడను లేడు. దేవుడు అనుగ్రహం. ఎంత అద్భుతమైన మాట అంటాడు. దేవుడు మన పట్ల ఒక మహిమను ఉంచాలని కోరుకుంటే అది మనం పొందలేకపోతున్నాం. ఎందుకు తెలుసా? పాపము మనల్ని వెంటాడుతుంది. అందుకే మన కరపత్రికలో మనం రాసిన ఒక అద్భుతమైన మాట చూడండి ప్రియులారా. రోమిలు రాసిన పత్రికలు అంటాడు కదా 3:23 వచనంలో. చూడండి, త్వరగా ముగించుకుందాం. చదవాలి 3:23. ఏ భేదమును లేదు, ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి. చూడండి, ఆ మతం ఈ మతం ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. చూసారా? దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. చాలా మంది ఏంటంటే మాకు ఉన్నతమైన ఆశీర్వాదం ఉండాలండి, మేము మా కుటుంబం ఉన్నతమైన దీవెనకరంగా ఉండాలని అనుకుంటాం. కానీ మనము అందరము పాపం చేసే దేవుడు నువ్వెంతో గొప్పవాడమైనా, నువ్వెంతో పేరున్నవాడమైనా, నీవు చేసిన పాపాలను బట్టి దేవుడు అనుగ్రహించు మహిమను కోల్పోతున్నాం. జాగ్రత్త. ఒక వ్యక్తి దగ్గరకు వచ్చి, అయ్యా మీ కుటుంబాల్లో బాగానే ఉన్నారా అంటే పైకి ఏమంటాడు? బాగానే ఉన్నామని అంటాడు. లోపల సమాధానం ఏమీ ఉండదు. దేవుని మహిమ వాళ్ళ పట్ల ఉండదు. కారణం ఏమిటంటే వాళ్ళు ఏదో ఒక బలహీనత. ప్రియులారా, దేవుడు ఈరోజు నీతో నాతో సూటిగా మాట్లాడుతున్నాడు. నువ్వు స్వర్గముకి వెళ్ళిపోవాలంటే అసమస్య పని కాదు ప్రియులారా. ఏదో 10th ఎగ్జామ్ రాసి నేను కలెక్టర్ అయిపోతానండి, లేకపోతే నేను ఏదో ఉన్నతమైన రీతిలో అయిపోతానంటే కుదరదు. నువ్వు చదివిన దానికి ఒక ఉన్నతమైన జాబు దేవుడు ఇస్తాడు. దేవుడికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అదే అంటూ స్వర్గానికి వెళ్ళిపోవాలంటే నువ్వు విడిచిపెట్టవలసిందన్నీ విడిచిపెట్టాలి. దేవుడు ఎందుకు భక్తి చేస్తున్నామంటే చాలా మంది ఏంటంటే చాలా అనేకమైన కోణాలు చెప్తుంటారు. అయ్యా ఎందుకు నమ్ముకున్న దేవుణ్ణి? ఆయన అద్భుత కార్యం చేస్తాడయ్యా. అమ్మ ఎందుకు నమ్ముకున్న దేవుణ్ణి? ఆయన చాలా గొప్ప కార్యాలు చేస్తాడయ్యా. నేనంటాను, ఆయన గొప్ప కార్యాలు చేయడానికి, అద్భుతాలు చేయడానికి అది కాదు కానీ ప్రాముఖ్యమైనది ఆయన నమ్ముకుంటే మోక్షానికి, ఆయన నమ్ముకుంటే పరలోకానికి నడిపించడానికి, ఆయన యేసు క్రీస్తు వారు ఈ లోకానికి రావడానికి కారణం నశించిన దానిని వెతికి రక్షించడానికి నా యేసు వచ్చాడు. చెప్పలు కూడా దేవుని నామమున మహిమపరచండి. అనేక మంది నశించిపోతున్నారని, అనేక మంది పాడైపోతున్నారని, అనేక మంది దారి తప్పిపోయారని నా యేసయ్య ఈ లోకానికి వచ్చాడండి. గొప్పవాడు నా యేసయ్య. ఆయన గురించి వివరించడానికి, ఆయన గురించి చెప్పడానికి నేను ఏమాత్రం సరిపోలేను. ఆయన మన కోసం సమస్తాన్ని విడిచిపెట్టుకుని, ఆయన హోదాన్ని విడిచిపెట్టుకుని, ఆయన పరలోకాన్ని విడిచిపెట్టుకుని ఈ లోకానికి వచ్చాడండి మన ప్రభువారు. ఇంకొక మాట చెప్తాను వింటారా? నేను ఎవరి కాలంలో ఉన్నాం, నా భార్య నేను, మేము చాలా కోరికలన్నీ చంపుకొని ఈ పరిచయకు వచ్చాం. దానికి స్తోత్రం చెప్పండి. ఎందుకు తెలుసా? మేము అందరికిలాగా చక్కగా ఎంజాయ్ చేయొచ్చు, అందరికిలాగా మేము సంపాదించుకోవచ్చు, అందరికిలాగా ఒక ఉన్నతమైన స్థానంలో మేము ఉండొచ్చు, అందరికిలాగా మేము చాలా ఎంజాయ్ చేయొచ్చు. ప్రభువారు అన్నారు, ఈ లోకంలో నువ్వు ఎంజాయ్ చేస్తే ఎక్కడికి పోతా? నరకానికి. అది కాదు పిల్లరా. మేము మంచి చదువులు చదువుకున్న, నా భార్య కూడా ఒక టీచర్గా చదువుకుంది, చక్కగా ఇప్పుడు ఎగ్జామ్ రాస్తే మంచి గవర్నమెంట్ పోస్ట్ కొడుతుంది. ప్రభు అన్నారు, విడిచిపెట్టి దేవుని సన్నిధిని వెంబడించండి, ఇంకా పరిచర్యను మీరు కొనసాగించండి. ఇంకా ఎందుకయ్యా ఈ ప్రయాసపడుతున్నామంటే ఎవరు నశించిపోకూడదు. దేవుని స్తోత్రం చెప్పండి. ఈ యవనస్తుడు కూడా వచ్చి, అయ్యో నేను నశించిపోకూడదు, నేను ఎలా నరకానికి పోకూడదని యేసుక్రీస్తు వారి దగ్గరకు వచ్చి ఏమంటున్నాడంటే, అయ్యా నేను నిత్య జీవము పొందాలంటే నేను ఏమి చేయాలయ్యా? దేవుడు చెప్పాడు, అవన్నీ నేను చిన్నప్పటి నుండే చేస్తున్నానయ్యా. దేవుడు ఏమన్నాడు తెలుసా? చదువుని పిల్లలు ముగించుకుందాం.
యేసు అతన్ని చూచి ఆ. అతన్ని ప్రేమించాడు. నీకు ఒకటి కొదువుగా ఉన్నది, నీకు ఒకటి చిన్నది కొదువుగా ఉన్నది, నీవు వెళ్ళి నీకు కలిగినవన్నీ అమ్మి పేదలకిమ్ము. దేవునికి స్తోత్రం చెప్పండి. చాలా జాగ్రత్తగా ఉన్నాడు. ముగింపులోకి వచ్చా. యవనస్తుడు యేసుక్రీస్తు అన్నారు, అయ్యా నువ్వు చాలా మంచివాడు, నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నువ్వు దొంగతనం చేయట్లేదు, నరహత్య చేయట్లేదు, నువ్వు వ్యభిచారం చేయట్లేదు, నీవు తల్లిదండ్రులు మంచిగా ప్రేమిస్తున్నావు, చిన్నది కొదువుకున్నది. అదేంటో తెలుసా? నీ దగ్గర ఉన్నదంతా అమ్మి ఎవరికి ఇవ్వాలి? ఇచ్చే. ఇప్పుడు మీతో అంటాను, అమ్మా మీకున్న ఆస్తి ఏంటి అమ్మి ఎవరికి ఇవ్వాలి? పేదలకు ఇచ్చాను. మీరా ఊరుకోండి పాస్ట్ గారా, ఎంతో సమకూర్చుకున్నాం, ఎంతో స్థలాన్ని సమకూర్చుకొని ఎంతో చెమట కాచి ఆ స్థలాన్ని కొంటే మీరు ఇచ్చమంటారా? యవనస్తుడు కూడా అది చేశాడు. అయ్యా మీకు ఎలా కనపడుతున్నాను నేను? ఆయనకున్నదంతా అమ్మేసి దేవుడము నువ్వు డైరెక్ట్గా స్వర్గానికి పోరా, ఈ లోకంలో ఏది శాశ్వతం కాదు, ఈ లోకంలో ఏది శాశ్వతం కాదు. ఈ కరోనా టైంలో ప్రతి ఒక్కరికి భయం అనేది కలిగింది. ఎందుకని? మనం ఇంకా అయిపోతాం, కరోనా చిన్నది వస్తుందోమని చాలామంది భయపడ్డారు. నువ్వు కూడా తెలుసా, ప్రార్థన చేయడానికి వెళ్తున్నప్పుడు కొన్ని గృహాలకి ప్రార్థన చేసి బయటకు వచ్చిన తర్వాత, అయ్యగారు మీకు ఒక నిజం చెప్పాలండి, ఏంటి సార్ మా అమ్మాయికి కరోనా ఉందండి, ప్రార్థన చేసిన తర్వాత చెప్పేవారు మాకు. దేవుని స్తోత్రం చెప్పండి. ఒక మాట చెప్తానంటారు, అమ్మా నువ్వు ముందు చెప్పండి, మేము ప్రార్థన చేసి మేము భయపడే వ్యక్తులము. దేవునికి స్తోత్రం చెప్పండి. సావుకుడు దేవుని పిలుచుకున్నవాడు దేనికి భయపడాడు పిల్లరా? ఎందుకంటే ఆయన్ని పిలుచుకున్నవాడు గొప్పవాడు. చాలా మంది భయపడిపోయారు కరోనా టైంలో, అందరూ భయపడ్డాం. ఎందుకంటే మాకు సోకుతుంది అందరూ భయపడ్డాం. పిల్లరా చాలా మంది మరణించారు కూడా, చాలా మంది మరణించారు, చాలా మంది భయపడ్డారు. ఎందుకని? ప్రాణం పోతుందని. ఎందుకని? అయ్యో మేము చనిపోతామని. సావుకుడు ఎప్పుడు అలా భయపడలేదు. ఎందుకంటే నేను చనిపోతే ఎక్కడికి వెళ్ళిపోతాను? దేవుని దగ్గరికి. సావుకుడికి ఆ భయం ఉండదు. ఎందుకంటే నేను చనిపోతే ఆయన దగ్గరికి పోతాను, నాకు భయం ఏంటి? మేము చాలా భయంకరమైన పరిస్థితులు చూస్తుంటాం, భయపడం దేనికి? ఎందుకంటే మేము ఆరాధిస్తున్న దేవుడు గొప్పవాడు కాబట్టి. పిల్లగా ఈయన కూడా ఆయన దేవుడు చెప్పిన పనిని ఆయన ఏం చేశాడంటే ప్రక్కన పెట్టాడు. చూడండి 22వ వచనం, అతడు మిగులు ఆస్తి గలవాడు కనుక ఆ మాటకు ముఖము చిన్నది అయిపోతుంది. దుఃఖపడుస్తూ వెళ్ళిపోయాడు. ఏదైనా అంటే ఎక్కువగా ఎవరు రియాక్ట్ అవుతారు? ఆడపిల్లలు అవుతారు, అంతే కదా. ఏదైనా చిన్న మాట అన్నాం అనుకోండి, ఆడవాళ్ళు ఏం చేస్తారు? అస్సలు ఇంకా మందిరానికి రాదు. కారణం ఏంటి? ఆడవాళ్ళకి చాలా కోపం ఎక్కువ. ఇక్కడ బైబిల్ గ్రంథంలో మగాయనికి మొఖమంట చిన్నదైపోయిందంట. చాలా జాగ్రత్తగా ఉండండి పిల్లలు, మొఖము బాగా చిన్నదైపోయిందంట. కారణం ఏమిటంటే దేవుడు చెప్పిన మాటను ఆయన ప్రక్కన పెట్టాడు. స్తోత్రం చెప్పండి. మరి పిచ్చోడా, దేవుడు ఆస్తిని పంచిపెట్టమన్నప్పుడు మనం పంచిపెట్టయితే ఆయన దగ్గరే ఉన్నతమైన ఆస్తి ఉంది. చాలామంది అంటారు, నేనంటే ఎక్కువగా సంఘానికి చెప్తుంటాను, రిజర్వ్ బ్యాంక్ పక్కన పెట్టుకుని మన ఊరంతా తిరుగుతాము. స్తోత్రం చెప్పండి. ఆ రిజర్వ్ బ్యాంక్ యేసుక్రీస్తు వారు. దేవుని స్తోత్రం చెప్పండి. ఆయన అడిగితే ప్రతిదీ ఇచ్చేదేవుడు. ఆయన అడిగితే ప్రతి ఒక ఉన్నతమైన ఆశీర్వాదాలు మీ కుటుంబాలు కుమ్మరించేదేవుడు పిల్లలు. ఆ విషయాన్ని మనం గమనించలేకపోతున్నాం. పిల్లరా, నేను ముగింపులోకి వస్తున్నాను. దేవుడు ఈరోజు నీతో నాతో మాట్లాడుతున్న ప్రాముఖ్యమైన సంఘటన ఏమిటంటే, మీరు ఖచ్చితంగా స్వర్గానికి
మీరు స్వర్గానికి వెళ్ళాలంటే మీరు చూడాల్సిన ఒక అద్భుతమైనది ఏమిటంటే సమస్తాన్ని విడిచిపెట్టాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుడు అంటున్నాడు ప్రతిదీ విడిచిపెట్టాలి, ప్రతిదీ చెప్పుకోవాలి. నువ్వు చేస్తున్న దగలు, నువ్వు చేస్తున్న మోసాలు అవన్నీ విడిచి దేవుని రాకడ సమీపంలో ఉంది. దేవుని రాకడ ఇంకెప్పుడు వస్తుందో తెలియదు. కరోనా టైంలో చాలా మందిని ఊడ్చుకుని వెళ్ళిపోయింది. మరలా ఇంకో ఉగ్రత రాబోతుంది. ఇంకా చాలా ఉగ్రతలు రాబోతున్నాయి. మన బ్రతుకుకు మారకుండా, మన స్థితి మారుకోకుండా మనం ఇంకెంతకాలం ఈ భూమి మీద వరకు జీవించినా ప్రయోజనం లేదు. ప్రియులరా, ప్రభు చెప్తున్నాడు ఈరోజు, నువ్వు కనుక నీ బ్రతుకును మార్చుకోకుండా, అయ్యో నేను ఆ దేవుని మందిరానికి వెళ్తే ఎవరు ఏదో అనుకుంటారని ప్రతిదీ విడిచిపెట్టండి, సత్యమైన మార్గంలోకి తప్పకుండా మీరు పాల్గొనాలి. దేవుని స్తోత్రం చెప్పండి. అందుకే దేవుడు నేను ప్రార్థించిన, అయ్యా ఏం పెట్టాలి మా మినిస్ట్రీ పేరంటే, ఒరే బాబు నువ్వు సత్యమైన మార్గంలోకి బిడ్డలందరినీ నడిపించాలి. స్తోత్రం చెప్పండి. ఎవరు నడిపించాలి? సత్యమైన మార్గంలోకి నడిపించాలి. పిల్లరా, దేవుడు గొప్పవాడండి. ఆయన ఉన్నాడు. ఆయన అద్భుతమైన కార్యాలు చేసే దేవుడు, ఆశ్చర్యమైన కార్యాలు చేసే దేవుడు, నేను స్వస్థపరిచే దేవుడు. ఒక మాట అంటాడు ఆజ్ఞ గ్రంథంలో, చాలా అద్భుతమైన మాట. ఆ మాట చదివి వెంటనే ముగిస్తాను పిల్లలు. ఆజ్ఞ గ్రంథం 2వ అధ్యాయం అనుకుంటా. ఆజ్ఞ గ్రంథం 2వ అధ్యాయము 19వ వచనం అనుకుంటా. ఒకసారి చదువుతారా? చదివి సహకరించండి. కొట్లలో ధాన్యం ఉన్నదా? కొట్లలో ధాన్యం ఉన్నదా? ద్రాక్ష చెట్లైనను, ద్రాక్షల చెట్లైనను, అంజూరపు చెట్లైనను, అంజూరపు చెట్లైనను, దానిమ్మ చెట్లైనను, దానిమ్మ చెట్లైనను, ఒలీవ చెట్లైనను, ఒలీవ చెట్లైనను ఫలించకపోయిన కదా. అయితే ఇది మొదలుకొని నేను మిమ్మల్ని ఆశీర్వదించును. దేవునికి స్తోత్రం చెప్పారా? హల్లెలూయా. ప్రభు చెప్తున్నది ఒక ఉన్నతమైన మాట ఏమిటంటే, మీరు ఏది ఫలించినా, ఏది ఫలించకపోయినా దేవుడు అంటున్నాడు ఒక అద్భుతమైన మాట, నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తాను. చెప్పులు కూడా దేవుడు నామమున మహిమపరచండి. ప్రభు వారు చెప్తున్న ఒక అద్భుతమైన సందేశం ఏంటో తెలుసా? ఏది ఫలించకపోయినా, ఏది అక్రమలో ఉన్నా మీరు ధైర్యంగా ఉండండి, నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తాను. స్తోత్రం చెప్పండి. సమాధానం లేదండి. కుటుంబాల్లో ఇది జరగట్లేదండి, కుటుంబాల్లో మేలు జరగట్లేదండి, కుటుంబాల్లో ఇది మేము పోగొట్టుకున్నామండి అని చాలా మంది అనుకుంటారు. దేవుడు అంటున్నాడు, ఇది మొదలుకొని నేను మిమ్మల్ని ఆశీర్వదించబోతున్నానని దేవుడు మీకు వాగ్దానం ఇస్తున్నాడు. ప్రియులరా, ఏది పోయినా, ఏది మీ దగ్గర నుండి వెళ్ళిపోయినా, ఒక దేవుడు అంటున్నాడు, అది ఫలించకపోయినా, కుటుంబాలు ఫలించకపోయినా నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తాను అంటున్నాడు దేవుడు. ఎంత గొప్ప దేవుడు! ఆయన మనల్ని ఆశీర్వదించే దేవుడు. భయపడకు. అందుకే యోషువ గ్రంథంలో అంటాడు కదా, నీవు భయపడవద్దు, నేను ఉన్నాను అంటాడు కదా, నేను విడవను ఎడబాయి, నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండవు. గ్రామ ప్రజలారా, దేవుడు అంటున్నాడు, ఏ విషయంలో భయపడుతున్నా నాకు తెలియదు కానీ ప్రభు చెప్తున్నాడు, నువ్వు ధైర్యంగా ఉండు, నిబ్బరము కలిగి ఉండు. ఏ విషయము నీ జీవితంలో కోల్పోతున్నావు నాకు తెలియట్లేదు కానీ కోల్పోయినది దేవుడు తిరిగి ఇవ్వబోతున్నాడు. స్తోత్రం కలుగును గాక. నువ్వు పోగొట్టుకున్నది దేవుడు ఇవ్వబోతున్నాడు. నువ్వు సంపాదించింది పోయినా సరే దేవుడు అది మరలానికి తిరిగి ఇవ్వబోతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎంత గొప్ప దేవుడు అండి మనం ఆరాధిస్తున్న దేవుడు. ముగింపులోకి వచ్చిన ప్రియులుగా, ఒక యవనస్తుడు స్వర్గానికి వెళ్ళాలన్నా సమస్తాన్ని విడిచిపెట్టి ఆయన చేస్తున్న భక్తి యథార్థంగా ఉన్నప్పుడు అది స్వర్గానికి వెళ్ళడానికి, అనగా పరలోక రాజ్యానికి వెళ్ళడానికి అది నిదర్శనం. ప్రియులారా, మనం విడిచిపెట్టవలసింది చాలా ఉన్నాయి. నువ్వు భక్తి చేయాలని చాలా సంతోషిస్తున్నావు, ఆ భక్తి స్వర్గానికి వెళ్తుందా, దేవుని రాజ్యానికి వెళ్తుందా అనే చిన్న ఆలోచనను మీరు తప్పకుండా ఆలోచన చేయాలి. అందరూ చేస్తారు భక్తి, అందరూ ప్రార్థనకి వెళ్తారు,
ప్రియులారా, ఈ కడవరి దినాల్లో చాలా మంది యేసుక్రీస్తు వారి గురించి ఈ మాట చెప్పి త్వరగా ముగిస్తాడు. ప్రియులారా, మూడు మాటలు. ఎవరిని విమర్శించాలని కాదు, కానీ నా యేసు పైన తప్పుడు సమాచారాన్ని చాలా మంది అందిస్తున్నారు. అది నేను చెప్తాను. అయ్యా, యేసుక్రీస్తుని నమ్ముకుంటే అన్ని విడిచిపెట్టాలంటే కదా. అయ్యా, యేసుక్రీస్తు వారిని నమ్ముకుంటే సమస్తాన్ని విడిచిపెట్టాలంటే కదా. యేసుక్రీస్తు వారిని నమ్ముకుంటే మనము పూజలు చేయకూడదంటే కదా. అయ్యా, యేసుక్రీస్తు వారిని నమ్ముకుంటే మనము దీపాల దగ్గరికి వెళ్ళి ఆరతి తీసుకోకూడదంటే కదా. అయ్యా, యేసుక్రీస్తు వారిని నమ్ముకుంటే మేము పువ్వులు చల్లకూడదంట కదా అంటారు. యేసుక్రీస్తు వారు అలా మనకి ఏమి చెప్పలేదు, కానీ దాంట్లో ఉన్న పరమార్థాన్ని చెప్పాడు. ఈ గ్రామస్తులకు, ఇక కూడా వచ్చిన బిడ్డలందరికీ యేసుక్రీస్తు వారిని అపార్థం చేసుకోకండి. వచ్చి చాలా రకాలుగా మాట్లాడుతూ ఉంటారు. వారి గురించి మేము మాట్లాడడం లేదు. యేసుక్రీస్తు గొప్పతనాన్ని మేము చెప్తున్నాం. ఏ ఆచారాన్ని మేము పక్కన పెట్టలేదు. ఏ ఆచారాన్ని మేము ఏమి ప్రక్కన ఏ మూలను మేము పెట్టలేదు. కానీ ఒకే ఒక మాట చెప్తున్నాను, యేసుక్రీస్తు వారు అన్నీ చేయమన్నారు. దేవునికి స్తోత్రం చెప్పండి. నేను పూజ చేయమన్నాడు. మా పాస్టర్ వెనకాల కంగారు పడకండి, చెప్తాను దానికి కూడా. యేసుక్రీస్తు వారు దండం పెట్టుకోమన్నారు. యేసుక్రీస్తు వారు కొబ్బరిగా కొట్టమన్నారు. హలో, ఆగండి. ఎలా ఆరాధించమన్నాడు. పిల్లరా, ఒక మాట చదివి చూడండి, మీకు అర్థమవుతుంది. పిల్లరా, చక్కని మాట. త్వరగా ముందుకు వెళ్దాం. దీపాల గురించి లోక సువార్త 12:35 రాసుకోండి. అయ్యా, యేసుక్రీస్తు నమ్ముకుంటే దీపాలు వెలిగించకూడదంట కదా. దేవుడు అంటున్నాడు, అల్లో దీపాలు వెలిగించకూడదు, కానీ ఒక్క మాట ఉంది బైబిల్లో. లోక సువార్త 12:35 మీ నడుములు కట్టుకొని ఉండుడి, మీ దీపం మరలా చదవండి. మీ నడుములు కట్టుకొని మీ దీపములో దేవునికి స్తోత్రం చెప్పండి. కింద వాక్యం ఏముంది? తమ ప్రభువు పెండ్లి విందు నుండి వచ్చి తట్టగానే అతనికి తలుపు తీయుటకు అతడెప్పుడు వచ్చెనో. దేవునికి స్తోత్రం చెప్పండి. ఒక మాట, దేవుడి చక్కగా ఉన్నతమైన మాట ఏం చేస్తున్నాడంటే చాలా అద్భుతమైన మాట. మీరు తర్వాత చదువుకుంది యోహాను సువార్త 5:35 ఇంకా చాలా అద్భుతమైన మాట ఉంటుంది. ఏంటి తెలుసా? మనుషులము దీపాలుగా అయిపోవాలంట. స్తోత్రం చెప్పండి. మనుషులము వెలుగు సంబంధాలుగా అయిపోవాలంట. దేవునికి స్తోత్రం చెప్పండి. దేవుడు మనకి ఏది ఆచారాలు పక్కనే పెట్టమనలేదు, కానీ మనం దీపాలు అక్కడ వెలిగించవలసిన లేదు, కానీ మనం ఏ వెలుగు సంబంధులుగా కనపడాలంట. దేవునికి స్తోత్రం చెప్పండి. అర్థమైందా? ఏ ఆచారాన్ని మేము పక్కన పెడతలేదు. దేవుడు అంటున్నాడు, మీరు క్రియ రూపంలో చూపెడుతున్నారు, మేము ఆత్మపూర్వకముగా చూపెడుతున్నామంటే. దేవుడు ఏమి చేయటం లేదు. మీరు అలా చేయకండి, మీరు ఎలా చేయండి అన్నాడు దేవుడు. అది గొప్ప సువార్త. ఎవరిని విమర్శించడానికి కాదు పిల్లలు. ప్రభు చెప్తున్నది, చాలా మంది అపార్థాలు చేసుకున్నారు. అయ్యో, మీరు యేసుక్రీస్తుని నమ్ముకుంటే ఇవన్నీ విడిచిపెట్టాలంట. లేదు, విడిచిపెట్టమని కాదు, మీరు దీనికి బెటర్గా చేయండి అంతే. చాలా మంది కొబ్బరికి ఎందుకు కొడతారంటే అది శ్రేష్టముగా నీళ్ళు ఇవ్వాలని, దేవునికి శ్రేష్టముగా నీళ్ళు ఇవ్వాలని, అంతే కదా. కొబ్బరికి ఎందుకు కొడతామంటే శ్రేష్టంగా ఆ నీళ్ళు ఎవరు ముట్టలేదు కాబట్టి. మనమే మనుషులుగా శ్రేష్టంగా మన హృదయాన్ని దేవుడు కోరుకున్నాడు. చెప్పులు కూడా దేవుడు నామమయపరచండి. చాలా మంది కొబ్బరికాయలు కొడతారు. దేవుడు అది అంటున్నాడు, నువ్వు కొబ్బరికాయలు కొట్టవస్తుంది, కానీ నీ హృదయాన్ని దేవుడు కోరుకుంటున్నాడు. అదే గొప్ప సువార్త. అది సువార్త. నువ్వు అంతలాగా అలా ముందుకు వెళ్ళిపోవసరం లేదు, కానీ నీ హృదయాన్ని నాకు పరిపూర్ణిస్తే చాలు. పిల్లల ఇంకా చాలా మంది నేను చెప్పుకుంటూ వెళ్ళిపోవాలంటే మీరు ఇంకా గంటల పువ్వులు చాలా మంది చక్కగా పూజలు చేసుకుంటారు. దేవుడేమి పువ్వులతో పూజలు చేయొద్దనడం లేదు, కానీ దానికి ఒక మాట అన్నాడు, మీరు పువ్వులుగా సువాసనకి మీరే అయిపోవాలి, పరిమళ సువాసనగా.
మీరైపోవాలి. ఒక ఆత్మ ఉద్దేశంతో దేవుడు అంటున్నాడు అంతే. యేసుక్రీస్తు తప్పు పట్టకండి. ఆయన అంటున్నాడు మీరు చేసేది ఈ లోక సంబంధమైనదే, కానీ నేను చెప్తున్నాడు యేసుక్రీస్తు అంటున్నాడు ఆత్మ సంబంధిగా ఉండాలి. యేసుక్రీస్తు వారు ఎవరిని పాడైపోమని చెప్పలేదు. యేసుక్రీస్తు వారు తాగరాని చెప్పలేదు. అందుకంటాడు ఒక యవనస్తుడి దగ్గరికి వచ్చి, తాగొద్దురా అంటే ఎక్కడ రాసి ఉందో చూపమంటాడు. ఎవడండి బాబు వీడు, ఎంత చెప్పినా వినడు. ఎవడండి బాబు వీడు, ఎంత చెప్పినా వినడు. అలా చెప్పుకుంటూ వెళ్ళిపోతే చాలా మంది వినరు. ఎవరా ఎందుకు తాగుతుంటున్నారు? ఈ ఆరోగ్యం పాడైపోతుందన్నయ్యా. ఆ తాగడం వల్ల నీకే అనారోగ్యం. దేవుడు అంటున్నాడు మద్యాన్ని నిషేధించాడు దేవుడు. తాగొద్దు, తాగి నీ బతుకును నాశనం చేసుకోకు. పిల్లల యేసుక్రీస్తు వారు మనకి నేర్పిస్తున్న పాఠం ఏమిటంటే మీరు ఎవరు నశించిపోకూడదు. మీరు ఎవరు నరకానికి వెళ్ళడానికి ఆయనకి ఇష్టం లేదు. అందుకే ఈ భూమి మీద నరవతారాన్ని ధరించుకొని దేవుడిలాగా ఆయన నరవతారాన్ని ధరించుకొని ఈ భూమి మీదకి వచ్చి, అయ్యో నువ్వు నశించిపోతున్నావే, నువ్వు పాడైపోయావే, నేను వస్తా. నీవు నశించావు కాబట్టి నువ్వు నశించిన దానిని నిన్ను రక్షించడానికి, నేను పాపములు మీరు ఉన్నారు కాబట్టి పాపముల నుండి విముక్తి కలగడానికి ఆయన ఒక బలిగా ఆయన మరణించాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఏదో కుక్కనో నక్కనో బలిస్తే అది పోదు. యేసుక్రీస్తు వారు శిలువ మీద వేలాడుతూ ఆయన మన కోసం బలిగా అయిపోయాడు. అంత గొప్ప దేవుడు మనం ఆరాధిస్తున్న దేవుడు. నీ పాపం పోవాలని, నీ పాపం విముక్తి కలగాలని ఆయన ఏమైపోయాడంటే బలిగా అయిపోయాడు. మరలా మూడవ దినాన్ని తిరిగి లేచి ఒక ఉన్నతమైన పునరుద్ధానాన్ని దేవుడు మనందరికి ఇచ్చాడు. మనందరికి పరలోక రాజ్యం ఉందని నేను వెళ్ళి పరలోక రాజ్యంలో సిద్ధపాటు చేసి వస్తాను. మరలా మీరందరూ ఏం చేయాలి? రెడీ అయిపోవాలి. ఆయన రాకడ వచ్చినప్పటికీ ఆయన రాకడ సమీపంలో ఉంది. ప్రియులారా, ప్రభు చెప్తున్నాడు, యేసుక్రీస్తు అని చెప్తున్నాడు, దేవుడు చెప్తున్నాడు, మీరు మీ హృదయాల్లో దేవుని వైపు వెళ్ళిపోవాలి. అలా వెళ్తే దేవునికి ఇష్టమైన రీతిలో మీరు ముందుకు కొనసాగితే, విడిచిపెట్టవలసిందని విడిచిపెడితే, మీరు ఆయన కోసం రోషం కలిగి మీరు బ్రతుకున్నట్లు ఒక మాట చెప్తున్నాడు. ప్రియులారా, యేసుక్రీస్తు వారి దగ్గరికి వస్తే నీకు పరలోకం దొరుకుతుంది. యేసుక్రీస్తు వారి దగ్గరికి వస్తే నీకు డాక్టర్లు చెప్పినా ఎవరు చెప్పినా ఇది మా వల్ల కాదు అన్నది ఏదైనా సరే యేసుక్రీస్తు వారి దగ్గరే సాధ్యమవుతుందని దేవుని సాకుడిగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇంకొక మాట చెప్పున, ఇక్కడ సంఘం ఉంది, ఇక్కడ పైన పెడుతున్న సంఘం. ఈ సంఘం వచ్చినాక ఈ ప్రాంతము దేవుడు వెలుగుతూ నింపబోతున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఆల్రెడీ ఇక్కడ అనేకమైన కుటుంబాలు ఆశీర్వాదాలు దేవుడు కుమ్మరిస్తాడు. మీరు తెలుసుకున్నంతే. ఒకప్పుడు మీకు ఇది లేదు, దేవుడు ఇచ్చాడు. ఒకప్పుడు మీకు ఈ ఆశీర్వాదం లేదు, దేవుడు మీకు ఇచ్చాడు. అది గుర్తించదు చాలు. మందిరం ఉంది, మందిరంలో కన్నీరుతో ప్రార్థిస్తున్నాం. ఆ ప్రార్థన ఏంటంటే ఈ ప్రాంతం అంతా ఆశీర్వాదకరంగా ఉండాలి, ఈ ప్రాంతం అంతా సమాధానంగా ఉండాలి, ఈ ప్రాంతం అంతా దీవెనకరంగా ఉండాలనేది మా ప్రార్థన, మా తపన. దేవునికి స్తోత్రం చెప్పండి. కాబట్టి మీరు దేని గురించి దిగులు పడవసరం లేదు. దేవుడు గొప్ప శుభవార్త మీ మధ్యలోకి తీసుకొచ్చాడు. కార్యాలతో నింపబోతు అటువంటి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. అందరూ లేచి